మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో ఫస్ట్ టైం నడుస్తున్న మూవీ శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభమైంది. 2027 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఈ స్టోరీలో చూసేద్దాం. మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒకరంటే మరొకరు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో కుటుంబ బంధాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో కెరియర్ వరకు వచ్చేసరికి అంతే సిన్సియర్గా వ్యవహరిస్తారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ పలు మూవీస్ కోసం కలిసి పనిచేశారు. ఇప్పుడు వారి వారసుల వంతు వచ్చింది. మెగా కుటుంబంలో కుర్రాళ్ళంతా హీరోలుగా దూసుకెళ్తుంటే డాటర్స్ అంతా నిర్మాతలుగా సక్సెస్లు అందుకుంటున్నారు. రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో సుస్మిత కొణిదెల బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో నిర్మాతగా మారిన నాగబాబు కుమార్తె నిహారిక త్వరలో రాకాస సినిమాతో రాబోతోంది. ఇంతలోనే మరొక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు నిహారిక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై తన సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. తనకు నిర్మాతగా ఫస్ట్ హిట్ ఇచ్చిన కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బరి అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. మార్చి 28న ఘనంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ వేడుకకు పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం నిహారిక బాబాయ్, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా బరిలో దిగేందుకు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే హర్రర్ కామెడీ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. సమ్మర్ లో విడుదలవుతోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న తన్ని ఈ మూవీ గట్టెక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నారు వరుణ్. ఇప్పుడు సోదరి నిహారిక బ్యానర్ లో మూవీ ఫిక్స్ అవటంతో దీనిపైన మంచి అంచనాలే ఉన్నాయి. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో ఘన విజయం అందుకున్న నిహారిక రాకాస సినిమాతోనూ మరొక హిట్ అందుకుంటుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు వరుణ్ తేజ్ తో మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కావడంతో హిట్ పక్కా అని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిహారిక ఏప్రిల్ 3 రాబోతున్న రాకాస మూవీ ప్రమోషన్ లో బిజీ. ఈ హడావిడి పూర్తయిన వెంటనే వరుణ్ తో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి బరిలో దిగేందుకు అన్నా చెల్లెళ్ళు ప్లాన్ సిద్ధం చేశారు.